సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. చల్ల చల్లగా తాగాలి, తినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తినేయచ్చు. హెల్తీగా ఫ్రూట్స్ తోటి, డ్రై ఫ్రూట్స్ తోటి, నట్స్ తోటి చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కెర లేకుండా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి. అది ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే పాలు అడగంటకుండా ఉండాలంటే ఒకసారి వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక అర లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను. తర్వాత అవి అడుగు పట్టకుండా కలిపేసుకుంటూ ఉండాలి. మీగడ పడుతూ ఉంటుంది, అది అందులోకి అనుకుంటూ కలిపేసుకోవాలి. మీరు క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు అండి, లీటర్ అయినా వేసుకోవచ్చు. మనం వేసేటివి కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. తర్వాత అవి పాలు మరుగుతూ ఉంటాయి. సపరేట్గా కొన్ని పాలు తీసేసుకొని, కాచి చల్లార్చిన పాలు తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. మీరు మిల్క్ క్వాంటిటీ పెంచుకుంటే కస్టర్డ్ క్వాంటిటీ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. నేను అర లీటర్ పాలకి చేస్తున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు నిండుగా వేసుకున్నాను. అదంతా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక పాలు మరుగుతున్నాయి కదా, అందులో వేసేసుకోవడమే. వేసుకున్నాక కొంచెం చిక్కగా అవుతుంది, దగ్గరకు అవుతుంది. అడుగు పట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదా, మీకు ఇంకొంచెం కలర్ రావాలంటే కొంచెం సాఫ్రాన్ అయినా వేసేసుకోవచ్చు. నేను వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను, మళ్ళీ వెనిలా ఎసెన్స్ అయితే వేయట్లేదు. మీకు కావాలంటే వేసేసుకోవచ్చు. ఇదంతా ఇలా ఉడికించుకోవాలి. పైన అట్టు కడుతూ ఉంటుంది, అలా కాకుండా అది రాకుండా మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అడుగు పట్టకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిక్కగా అవ్వాలి. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఫ్రూట్స్ మనం ఏమేమి వేస్తామో వాటికి తగ్గట్టుగా అవి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత గ్రేప్స్ కడిగేటప్పుడు కొంచెం దాంట్లో ఎక్కువగా పెస్టిసైడ్స్ ఉంటాయండి. అలా అవి నీట్గా వాష్ చేయాలంటే గ్రేప్స్ కడిగేటప్పుడు అందులోకి కొంచెం వంట సోడా ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. లేదంటే వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా వేసేసుకోవచ్చు. శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. గ్రేప్స్లో అయినా మనం స్ట్రాబెర్రీస్ యూస్ చేసేటప్పుడు కూడా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే అందులో కూడా ఎక్కువగా ఉంటాయి డస్ట్ అనేది. అట్లా మనం వెనిగర్లో అయినా, సాల్ట్లో అయినా, లేకపోతే బేకింగ్ పౌడర్ వేసుకొని అయినా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. అప్పుడు నీట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా వాటర్లో ఎంత డస్ట్ ఉందో. ఇలా మనం తింటే బాగోదు కదా, అందుకే ఫ్రెష్గా అలా చేసేసుకోవడమే. తర్వాత కస్టర్డ్ అయితే పూర్తిగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా క్రీమీగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం స్వీట్నెస్గా షుగర్ వేసుకోవట్లేదు కాబట్టి బెల్లం వేసుకోవాలి. మీరు బెల్లం వద్దంటే షుగర్ వేసేసుకోవచ్చు, కానీ మనం హెల్తీగా చేసినాం కాబట్టి బెల్లం అనే వేసుకోవాలి. ఒక పావు కప్పు అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత టెస్ట్ చేసేసుకొని మళ్ళీ కావాలంటే కొంచెం వేసేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇదంతా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా అయిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా అవ్వనివ్వాలి. చిల్డ్గా అయితే బాగుంటుంది కదా. మనకి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేంత వరకు ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇలా తాగినా చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఇదంతా వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అవి కూల్ అయ్యేంత వరకు మనం ఫ్రూట్స్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసేసుకోవచ్చు, ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోవచ్చు. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది తినడానికి. ఇలా స్కిన్ తీసేసి అయినా వేసుకోవచ్చు, స్కిన్తో అయినా వేసేసుకోవచ్చు. ఇవన్నిటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. యాపిల్ కూడా నల్ల పడుతుంది కదా, నల్ల పడకుండా మనము షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి. అప్పుడైతే మనకి యాపిల్ అనేది నల్ల పడదు. మనం ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా చల్లగా ఉంటాయి. ఫ్రూట్స్ మిల్క్ మనం అందులో పెట్టేసుకున్నాం కదా, ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. బనానా అయితే మనం వేసేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి, ఎందుకంటే బనానా కూడా బ్లాక్ అయిపోతుంది కాబట్టి. ఇలా గ్రేప్స్, నేను గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, బనానా, దానిమ్మకాయ, మస్క్ మిలన్ వేసేసుకుంటున్నాను. తర్వాత చూసారా, షుగర్ సిరప్లో వేసేసుకుంటే మనకి నల్ల పడకుండా ఉంటాయి. ఇలా వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, బయట ఉన్న నల్ల పడవు. ఇలా పెట్టేసుకొని మనం చేసేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసే వరకు కస్టర్డ్ అయితే చల్లగా అయిపోయింది.
ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ ఫస్ట్ వేసేసుకోవాలి. కస్టర్డ్ కొంచెం కావాలంటే థిక్గా అయినా చేసేసుకోవచ్చు, కానీ ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది. మరి థిక్గా మరి పలచగా కాకుండా ఇలా మీడియంలో ఉంటే మనకి తినడానికి తాగడానికి చాలా బాగుంటుందండి. తింటూ తాగేయచ్చు. యాపిల్ని కూడా అందులో నుంచి తీసేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు. చూసారా, యాపిల్స్ అన్నిటికంటే ఫస్ట్ కట్ చేశాను, అయినా కూడా బ్లాక్ అవ్వలేదు. షుగర్ సిరప్లో వేయడం వల్ల బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న కస్టర్డ్ ఉంది కదా, ఇందులో వేసేసుకోవాలి. చల్ల చల్లగా బాగుంటుంది. ఇలా వేసేసుకొని అందులో కొంచెం నట్స్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుందండి. పైనుంచి కొన్ని నట్స్ అయినా నచ్చితే వేసేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు బాదం పప్పు అయితే వేసుకున్నాను. అవి వేసుకుంటే ఇంకా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇలాగే తినేయచ్చు, లేదంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా చిల్లుగా అయినాక తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంటుంది. బెల్లంతో ఇలా ట్రై చేయండి. హెల్తీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ సమ్మర్కి ట్రై చేయండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారు. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి. ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.